సాధనా క్రమమే సిద్ధికి మూలం. సాధకులారా, నేటి కాలంలో మంత్ర సాధకులకు ఎందుకని మంత్రసిద్ధి కలగటం లేదు అని ఆలోచించుకోండి సాధకులారా. లక్షల జపాలు చేస్తూ నిరంతరం భగవద్ ధ్యానంలో గడిపే వ్యక్తులు అనేకులు ఉన్నారు. ఇంకా నిరంతరం మంత్ర జపాలు చేస్తూ మంత్రసిద్ధికి నోచుకొని అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు ఈ సాధనా ప్రపంచంలో. ఎందుకని మంత్రసిద్ధి పూర్తిగా కలగటం లేదు సాధకులకి అని ఆలోచించుకోండి. మంత్రసిద్ధి కలగాలంటే ఇక్కడ ఒక 4 మార్గాలు మేము చెబుతున్నాం, వినండి. ముందుగా, మంత్రసిద్ధి కలగాలంటే సాధకులకు కావాల్సిన ఉపకరణాలేంటి? 1. రెండవది, సాధకులకు ఉండవలసినటువంటి మానసిక లక్షణాలేంటి? ఇక 3వది, ఈ యుగ ధర్మాన్ని అనుసరించి చేయాల్సిన జపం ఎంత, జప సంఖ్య ఎంత? ఇక 4వది, ఈ కలియుగంలో ప్రతి మంత్రాన్ని సిద్ధించుకునే మార్గాలేంటి? ఈ 4ంటి గురించి ఇవాళ సాధకులకు చెబుతున్నాను. సావధానంగా విని ఆచరించండి. మొదటగా 1వ దాని గురించి చెప్తున్నాను. మంత్రసిద్ధి కలగాలంటే సాధకులకి ఎటువంటి ఉపకరణాలు అవసరమవుతాయి? వినండి. మంచి చైతన్యవంతమైనటువంటి బీజాక్షరయుక్త మంత్రములు, చైతన్యవంతమైనటువంటి జపమాల, మరియు సాధకుడు ఉపాసించే మంత్ర అధిష్టాన దేవత యొక్క యంత్రము, సిద్ధప్రదమైనటువంటి ఆసనము. ఈ 4 అత్యంత అవసరం ఏ సాధకుడికైనా. ఇవి లేకుండా మంత్రసిద్ధి అనేది అసంభవం, దాదాపు అసంభవం అని చెప్పాలి. రెండవది, సాధకుల్లో ఉండవలసిన మానసిక లక్షణాలేంటి, ఎలా ఉండాలి? ఎవరైతే మంత్రాన్ని ఖచ్చితంగా సాధించాలి, ఈ తాంత్రిక ప్రపంచంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి అనే దృఢమైన సంకల్పం కలిగిన సాధకుడు ప్రతిదానికి మనసును చెలించకుండా ఉండాలి, ప్రతిదానికి గాబరా పడకుండా ఉండాలి, పదే పదే గురువును మార్చకుండా, పదే పదే మంత్రాన్ని మార్చకుండా ఇలా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ ప్రపంచంలో సాధనా సిద్ధిని చవిచూడగలరని గుర్తుంచుకోండి సాధకులారా. 3వది, ఈ యుగంలో మంత్రసిద్ధి పొందాలనుకున్న వ్యక్తి ఎవరైనా సరే గురువు ఇచ్చిన మంత్రం మరియు చైతన్యపరిచినటువంటి జపమాలని, ఆసనాలకు రాజు అయినటువంటి సంభాషణాన్ని ఖచ్చితంగా ప్రతి సాధకుడు, ప్రతి ఉపాసకుడు, ప్రతి ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఈ ఆసనాన్ని కలిగి ఉండడం అనేది ఈ కలియుగంలో అత్యంత శ్రేష్టదాయమని తెలుసుకోండి. బహుశీఘ్ర సిద్ధి ప్రసాదిని కూడా గుర్తుపెట్టుకోండి సాధకులారా. ఈ యుగ ధర్మాన్ని అనుసరించి ప్రతి మంత్రాన్ని 4 రెట్లు చేయవలసి ఉంటుంది. మంచి జపమాల లేకుండా, సిద్ధాసనమైనటువంటి సంభాషణం లేకుండా ఏ మంత్రము పట్టుపడదని తెలుసుకోండి సాధకులారా. శాస్త్ర ప్రమాణంగా చెప్పినటువంటి మంత్ర సాధన రోజులు, మంత్ర జపము ఇవన్నీ కూడా 4 రెట్లు అధికంగా ఎవరైతే చేస్తారో వారు మాత్రమే మంత్రసిద్ధిని పొందగలరని గ్రహించండి. అంతెందుకు, ఇక్కడ మేమిచ్చే ఆసనంతో, మేమిచ్చే మంత్రాన్ని, మేము చెప్పే నియమనిష్ఠులు యుగధర్మాన్ని అనుసరించి 4 రెట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సిద్ధి అనేది అరచేతుల్లో ఉంటుందని తెలుసుకోండి సాధకులారా. కానీ కొందరికి శాస్త్రంలో చెప్పినట్టు అతి తక్కువ సమయంలో కూడా సిద్ధి కలగవచ్చు. మరికొందరికి సాధనా సమయంలో సగం రోజులు సాధించినా సిద్ధి కలగవచ్చు. అందరికీ మాత్రం యుగధర్మాన్ని అనుసరించి 4 రెట్లు అధికంగా చేయడం వల్ల తప్పకుండా సిద్ధి కలుగుతుంది. అది కూడా ఈ సంభాషణం కలిగి ఉన్నటువంటి సాధకులు పరిపూర్ణ సిద్ధిని ప్రసాదిస్తుందని తెలుసుకోండి. ఈ మాట కూడా వినండి. నేటి కాలంలో చాలా మంది మంత్ర సాధనలోకి ఏవేవో ఆశలతో వస్తారు. కొందరు పని చేయలేక, కొందరు అకస్మాత్తుగా ధనప్రాప్తి కోసం, మరికొందరు శత్రువుని సంహరించడం కోసం, మరికొందరు నిధులు నిక్షేపాలు సాధించాలని, ఇంకొందరు పేరు ప్రతిష్టల కోసం, మరికొందరు సంపాదనే ధ్యేయంగా ఈ మంత్రాల సాధనలోకి వస్తుంటారు. తప్పు కాదు. కానీ మంత్రసిద్ధి పొందిన తర్వాత కూడా ఆ ఆలోచన ఉండడం అనేది ప్రకృతికి వ్యతిరేకమని గుర్తుంచుకోండి సాధకులారా. ప్రతి సాధకుడు ధర్మబద్ధంగానే జీవించాలని కోరుకోండి. ప్రతి మంత్రసిద్ధుడు ధర్మబద్ధంగానే బతకాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సాధకులారా. ఒకవేళ అధర్మబద్ధంగా నువ్వు బ్రతికినా మంత్రం మాత్రం పనిచేస్తుంది. కానీ మంత్రానికి ఉన్న లైఫ్ టైం తక్కువ అవుతుందని గుర్తుంచుకో. ఆ లైఫ్ టైం నీకు కూడా లైఫ్ టైం తగ్గించేస్తుందని గమనించుకొని జీవించు సాధకుడా. ధర్మబద్ధమైన జీవనమే మంత్రసిద్ధికి మూల కారణం అని గుర్తుంచుకోండి సాధకులారా.
ఆలోచించుకో సాధకుడా. సాధించాలనుకుంటే ఖచ్చితంగా పైన చెప్పినటువంటి 4 ఉపకరణాలు ఈ కలియుగంలో సిద్ధికి అత్యంత ఆవశ్యకం అని తెలుసుకో. సర్వే జనా సుఖినో భవంతు.